జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటన నా భూతో నా భవిష్యత్. ఎక్కడికక్కడ జనాలు బాబ్బా రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆ పాటలకు డ్యాన్సులు వేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ముందే డ్యాన్సులు వేయడం, అబ్బో నా సామిరంగా అసలు ఆ టూర్ నిజంగానే సూపర్ కాదు, బంపర్ హిట్ అయింది అనేసి చెప్పుకోవాలి. బంపర్ హిట్ ఇంకా అది. పోలీసుల మధ్యలో ఎన్నో ఆటంకాలు సృష్టించారు, బారికేడ్లు పెట్టారు, ఆపారు జనాల్ని. జనాలంతా కూడా పొలాల నుంచి అక్కడ ఇక్కడ బొక్కలో ఇక్కడ అక్కడ దూరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అసలు ఆ జనాలు రావడం ఏందో నిజంగానే ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా షాక్ అయిపోయింటారు. అధికారంలో ఉన్నది మనమా వాళ్ళ అన్న అనుమానం కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే అప్రాక్సిమేట్గా 5,000 మంది పోలీసులు పెట్టారంట. 5,000 జనం పోలీసుల జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఒక జైల్లో ఉన్న మాజీ మంత్రికి కలడానికి పరామర్శకు వస్తే 5,000 జనాలు పోలీసులు పెట్టేసి బారి గేట్లు అన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కలవనివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు వెళ్ళకుండా 5,000 మంది పోలీసులు పెట్టి అడ్డగించారంట, బారికేడ్లు పెట్టారు, లాఠీ చార్జ్ చేశారు. అయినా కానీ జనాలు ఎక్కడా కానీ బారికేడ్లు కూడా నెట్టేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయన కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాట ఒకటి వస్తుంటే నా సమయంగా జనాలంతా కూడా డ్యాన్సులు వేస్తున్నారు. మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్లకార్డులు పట్టుకొని థ్యాంక్ యూ జగన్ అని చెప్పేసి భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు ప్రారంభించడం వల్ల ఈరోజు పూర్తయింది అని చెప్పేసి జనాలంతా కూడా ప్లకార్డులు పట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. అంటే నా భూతో నా భవిష్యత్. యాక్చువల్గా అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి మ్యాక్సిమం 2 hours పడుతుందంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం కాన్వాయి అప్రాక్సిమేట్గా 5 hours పైన పట్టింది. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే శ్రీకాకుళం వెళ్ళాడో అది అక్కడ నెరవేరలే. ఆయన సీదిరి అప్పలరాజు గారిని కలవడానికి వెళ్ళాడు ములాఖతులు. కానీ ములాఖత్ టైం కన్నా మించిపోయింది. అప్రాక్సిమేట్గా 3 గంటలు లేట్ అయిందంట. అనుకున్న దానికంటే 3 గంటలు ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి చేరుకోవడం జరిగింది. సమయం ముగిపోవడంతో ములాఖత్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి కూడా ఇవ్వలే. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి, సమయం ముగిసిపోయింది కాబట్టి ములాఖత్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అప్పలరాజు గారిని కలవలేకపోయాడు. జైలు బయటే అప్పలరాజు గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఏ విధంగా ఒక యాక్సిడెంట్ని ఒక హత్యగా చిత్రీకరించి 18 ఏళ్ల యువకుడిని ఏ విధంగా జైల్లో పెట్టారు, తర్వాత దాన్ని అదేదో జరిగిపోయినట్టు లాస్ట్కి అప్పలరాజు గారిని కూడా ఆయన మీద ఏవో కేసులు పెట్టి జైల్లో పెట్టించేశారు. ఇది కరెక్టేనా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా అనేక విషయాలు వెల్లడించారు. అదేవిధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ కొన్ని మంచి పాయింట్లు చెప్పాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత 108కి ఫోన్ చేసింది అప్పలరాజు కుమారుడే. ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో అతనే ఫోన్ చేశాడు. ఒకవేళ నిజంగానే అప్పలరాజు కొడుక్కి అదే ఉద్దేశంగా ఉండి ఉంటే ఎందుకు మరి 108కి ఫోన్ చేస్తారు? అంతేకాదు చనిపోయిన వ్యక్తికి CPR కూడా చేశారంట. ఒకవేళ నిజంగానే హత్య చంపాలని అనుకుంటే 108కి ఎందుకు ఫోన్ చేస్తారు? అదేవిధంగా ఈ CPR కూడా ఎందుకు చేస్తారు? చంపాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చేయదు కదా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యాలిడ్ పాయింట్సే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ర్యాలీలు ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారంట. ఇలా లాస్ట్కి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూటమి మంత్రి పార్థసారథి గారిని అక్కడికి పంపించారంట జనాలంతా ఆపడానికి. అంటే ఇలా ఎన్నో 1, 2, 3 అదేవిధంగా వైసీపీ నాయకుల మీద ఎప్పుడెప్పుడు ఎక్కడ చిన్న విషయం దొరికినా కానీ వారి మీద కేసులు కట్టి జైలుకు పంపడానికి కూటమి నాయకులు కూడా సిద్ధంగా ఉండరు. అదేవిధంగా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సీదిరి అప్పలరాజు గారు 10వ తరగతి ఆయన చదువుకునేటప్పుడు 10వ తరగతిలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సీదిరి అప్పలరాజు గారికి సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చింది దానికి. తన సొంత కష్టంతో ఎదిగినటువంటి వ్యక్తి సీదిరి అప్పలరాజు గారు. డాక్టర్ కూడా అయ్యాడు. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయనలాగా డొనేషన్తో స్టాన్ఫోర్డ్లో సీట్ తెచ్చుకోలేదు అప్పలరాజు గారు. సొంతంగా కష్టపడి డాక్టర్ అయినాడు. కాబట్టి ఎల్లో మీడియాలో కథలు రాయించడం, దాన్ని పోలీసులు కేసుగా నమోదు చేయడం, ఆ దిశగా కేసులు నమోదు చేసుకుంటూ
వైసీపీ నాయకులను జైల్లో పెట్టడం ఇది ఆనవాయితీ అయిపోయింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి